Hello everyone, nenu me Sai Devan and welcome to Devan's classes. So ivala mana video loni I am going to explain about the IBPS PO notification which is released. So ento mandi students government sector loki ravalanuntunna vallu ee notification kosam wait chestunnaru. So ee video loni asalu IBPS PO ante enti, ela apply cheyali, dani yoka examination pattern enti, preparation strategies enti, అసలు ప్రిలిమ్స్ అంటే ఏంటి, మెయిన్స్ అంటే ఏంటి, మీరు IBPS PO గురించి తెలుసుకోవాల్సిన ప్రతి డీటెయిల్ ఈ వీడియోలోని క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియోలోని అసలు IBPS PO శాలరీ ఎంత, ఏ విధంగా అప్లై చేయాలి, ప్రిలిమ్స్లోని ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లోని ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా, ఉంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, శాలరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి డీటెయిల్, అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకోవడం జరుగుతుంది. సో వీడియో మొత్తం చూడండి, డోంట్ మిస్ అవుట్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఆల్ రైట్, సో మనకి IBPS PO లోని 4135 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేది వెంటనే చూసేద్దాం. సో మనం అది తెలుసుకునే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మీకు ఇటువంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఇంకెన్నో తెలుసుకోవడానికి. నా ఎగ్జామినేషన్ డేట్స్ చూసినట్లయితే మీకు అప్లికేషన్ 20th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th నవంబర్. సో 10th నవంబర్ వరకు మీకు టైం ఉండడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ మీకు నవంబర్ లో రిలీజ్ అవుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీకు 4th డిసెంబర్ అండ్ 11th డిసెంబర్ ఉండడం జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్ రిజల్ట్ డేట్ కూడా మీకు డిసెంబర్ 3rd వీక్ ఆర్ 4th వీక్ లేదా జనవరి 1st వీక్ లోకి వచ్చేస్తుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మీకు డిసెంబర్ 2021 నుంచి జనవరి 2022 మధ్యలో ఉండడం జరుగుతుంది అనమాట. సో మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి జనవరిలో ఉంటుంది, రిజల్ట్స్ వచ్చేసి మీకు జనవరి టు ఫిబ్రవరి అండ్ ఇంటర్వ్యూ మీకు ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో ఉంటుంది. అండ్ ఫైనల్ రిజల్ట్ యుల్ బి గెటింగ్ ఇట్ బై ఏప్రిల్ 2022. సో ఇది మీకు మొత్తం వచ్చేసి ఇది టెంటేటివ్ షెడ్యూల్ అన్నమాట. సో ఇప్పటి నుంచి నవంబర్ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఏప్రిల్ ఎండింగ్ కల్లో మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు జాబ్ వచ్చేయడం తప్పకుండా అని చెప్పడం జరుగుతుంది. సో మీకు IBPS PO ఎక్స్క్లూసివ్ కోచింగ్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ పైన ట్రైనింగ్ కావాలి అంటే యూ కెన్ డెఫినెట్లీ కాల్ టు ద నంబర్ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో అసలు ఏమేం బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నా IBPS PO 2021 లోని. సో మీరు IBPS PO ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసిన బ్యాంక్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ UCO బ్యాంక్, వీటన్నిటిలోని మీకు PO కింద వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వీటన్నిటిలోని వేకెన్సీస్ ఉన్నాయి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీటన్నిటిని మీరు ప్రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు. అసలు IBPS PO అంటే ఏంటి, రోల్ ఏముంటుంది అనే వాళ్ళకి చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు IBPS PO లోకి వెళ్ళిన తర్వాత మీరు ఫినాన్స్ లో కానీ, బిల్లింగ్ లో కానీ, కలెక్షన్ లో కానీ, అకౌంటింగ్ అయినా అవ్వచ్చు, రెవెన్యూ డెవలప్మెంట్ లోనైనా, ఇన్వెస్ట్మెంట్ లోనైనా, ఇటువంటి ఆపరేషన్స్ లోని మీరు వర్క్ చేసే ఆపర్చునిటీ మీకు లభించడం జరుగుతుంది. అండ్ మీకు మెయిన్ గా ఉండే వర్క్స్ ఏంటంటే కస్టమర్ కి ఏమైనా క్వైరీస్ ఉన్నా అవి రిజాల్వ్ చేయడం, కస్టమర్ రిలేషన్షిప్ ని డెవలప్ చేయడం, బ్రాంచ్ యాక్టివిటీస్, బ్రాంచ్ లోని ఎటువంటి వర్క్స్ అవుతున్నాయి వాటిని మెయింటైన్ చేస్తూ సూపర్వైజ్ చేయడం, అండ్ పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, అడ్రసింగ్ ఇష్యూస్, ఎవరితోటైనా ఇష్యూస్ కానీ, బ్యాంక్ లో కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటన్నిటిని అడ్రస్ చేస్తూ ఉండడం. అంతేకాకుండా కంప్లైంట్స్, కస్టమర్ కంప్లైంట్స్ ఏమైనా వచ్చినట్లయితే వాటిని రిజాల్వ్ చేస్తూ, అండ్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ కస్టమర్స్, ప్రతిరోజు కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అప్డేట్స్ అవి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, లోన్ ప్రాసెసింగ్ లోని అండ్ కొత్త బిజినెస్ ఐడియాస్ ఏమైనా మీరు తీసుకురావడానికి ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి లిమిట్ అనేది లేదు. మీరు ఎన్నిసార్లు అయినా IBPS PO కి అప్లై చేయొచ్చు. అండ్ అంతేకాకుండా క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోని ఎంటెక్, MBA చేయొచ్చు. అలా కాకపోయినట్లయితే యూ కెన్ ఆల్సో డూ యువర్ డిగ్రీ యాజ్ వెల్. BSc కానివ్వండి, BCom కానివ్వండి, ఎటువంటి డిగ్రీ
ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఏ బ్రాంచ్ అయినా, ఎనీ బ్రాంచ్ స్టూడెంట్స్ కెన్ అప్లై ఫర్ దిస్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 20 years ఉండకూడదు, అబౌవ్ 30 years ఉండకూడదు. కానీ మీకు రిజర్వేషన్ ఉన్నట్లయితే మీకు ఏజ్ లిమిట్ అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు SBI PO ఎక్స్క్లూజివ్ కోచింగ్ కావాలన్నా, IBPS PO ఎక్స్క్లూజివ్ కోచింగ్ కావాలి అన్నా మీరు డెఫినెట్ గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అండ్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ IBPS PO ఎగ్జామినేషన్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. సో IBPS PO ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం. సో సెలెక్షన్ ప్రాసెస్ లోని ద ఫస్ట్ స్టేజ్ ఇస్ ప్రిలిమ్. సో మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట. సెకండ్ స్టేజ్ వచ్చేసి మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్ లోని మీకు అన్ని MCQ క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ లోని మీకు MCQ ప్లస్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి అంటే ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్ ఉండడం జరుగుతుంది. ఎవరైతే 3 stages ని క్లియర్ చేస్తారో వాళ్ళందరూ IBPS PO గా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో IBPS PO ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అనేది తెలుసుకునే ముందు ప్రాసెస్ ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ కి వచ్చేద్దాం. ఫస్ట్ ఏంటి, మీరు అప్లై చేయాలి, దాని తర్వాత యుల్ బి రైటింగ్ ప్రిలిమ్స్, దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ యువర్ సెలెక్షన్ క్రైటీరియా. సో ఇప్పటి వరకు మనం ఎలిజిబిలిటీ డిస్కస్ చేసాం, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో IBPS PO లోని మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్వశ్చన్స్ గా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మీకు 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. అండ్ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది, అది 20 minutes. అండ్ సిమిలర్లీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీకి మీకు 35 క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఈచ్. అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 35 and 35. అంటే టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్ లోని. అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. ఇందులో కోడింగ్, పైథాన్ ఇవేమీ ఉండవు. మీరు ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ప్రాపర్ గా నేర్చుకున్నట్లయితే మీరు ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు. అండ్ మీకు దీంట్లో ట్రైనింగ్ కావాలి, బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు మీరు నేర్చుకోవాలి అనుకున్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ జాయిన్ ఇన్ అవర్ క్లాసెస్. అండ్ మీకు నేను కాన్సెప్చువల్ పరంగా నేర్పించడం జరుగుతుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి 60 minutes. సో ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి మీకు +1 ఉంటుంది, ప్రతి ఇన్కరెక్ట్ ఆన్సర్ కి మీకు -2.5 అనేది 0.25 అంటే 1/4 నెగటివ్ మార్కింగ్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ గురించి డిస్కస్ చేసాం. మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే నన్ను అడగండి. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత లెట్స్ హ్యావ్ అ క్విక్ లుక్ ఎట్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ గా మీకు 2 sections కింద డివైడ్ అయి ఉంటుంది అనమాట. సో అబ్జెక్టివ్ టెస్ట్ అంటే MCQs, అండ్ అది కాకుండా మీకు ఇంకేముంటుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ టెస్ట్ అంటే మనం వీ హ్యావ్ టు రైట్ ఇట్, ఇంగ్లీష్ ఎస్సే రైటింగ్ కానీ లెటర్ రైటింగ్ కానీ ఉండడం జరుగుతుంది. సో మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఏముంటుంది, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అంటే మొత్తం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉండడం జరుగుతుంది. మీకు 45 క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటాయి. మీడియం ఆఫ్ ఎగ్జామ్ మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. టోటల్ టైం వచ్చేసి 60 minutes ఉండడం జరుగుతుంది, అంటే 1 hour. అలానే మీకు బ్యాంకింగ్ కానీ, ఎకానమీ కానీ, జనరల్ అవేర్నెస్, సింపుల్ గా చెప్పాలి అంటే జీకే నుండి మీకు 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మాక్సిమం మార్క్స్ 40 ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటాయి. 35 minutes మీకు టైం ఇవ్వడం జరుగుతుంది, సెక్షనల్ కట్ ఆఫ్. అండ్ సిమిలర్లీ మీకు ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీకు 35 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్ మాక్సిమం మార్క్స్ ఉంటాయి. మీకు 40 minutes ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ ఎగ్జామ్ మాత్రం మీకు ఇంగ్లీష్ లోనే ఉండడం జరుగుతుంది, హిందీలో ఉండదు. అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ యుల్ బి గెటింగ్ 35 క్వశ్చన్స్. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్, మీకు 45 minutes లో ఉండడం జరుగుతుంది. సో టోటల్ మనం చూసుకున్నట్లయితే మీకు 155 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ కి. అది ఎన్ని మార్క్స్ కి పిల్లలు, 200 మార్క్స్ కి. అండ్ యుల్ బి హ్యావింగ్ 3 hours ఆఫ్ టైమ్ టు రైట్ ది ఎగ్జామ్. ఇదంతా అయిపోయిన తర్వాత సెకండ్ సెగ్మెంట్ లోకి మనం వెళ్తాం, అదే డిస్క్రిప్షన్ టెస్ట్. డిస్క్రిప్టివ్ టెస్ట్ లోని మీకు లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. 2 questions వస్తాయి, 25 మార్క్స్ కి, 30 minutes. ఇంగ్లీష్ లోని మీరు ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ రావాలి. సో వీటికి కూడా మీకు కోచింగ్ బేసిక్స్ నుంచి మీరు ప్రతి ఫార్ములా కాకుండా కాన్సెప్ట్ నేర్చుకునేటట్టు మీకు కోచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. సో అస్సలు ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు, యూ కెన్ డెఫినెట్లీ కాల్. అండ్ ఫైనలీ దాని తర్వాత మీకు ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి
మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత యుల్ బి హ్యావింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్క్స్ కి ఉండడం జరుగుతుంది. సో ఫైనల్ గా మీరు సెలెక్ట్ అవ్వడానికి మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి మీరు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగా? ఇప్పటి వరకు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోని ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ప్రిలిమ్స్ అంటే ఏంటి, మెయిన్స్ అంటే ఏంటి, ఇంటర్వ్యూ ఉంటుంది అనేది డిస్కస్ చేసుకున్నాం. సో మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లోని నేను మీకు కింద లింక్ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. 20 స్టార్ట్ అవుతుంది, 10th నవంబర్ కి ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది అనమాట. సో మీ ఫస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ చేయమని, అలానే మీ లాస్ట్ నేమ్, సో మీ ఫుల్ నేమ్ ఇక్కడ రావడం జరుగుతుంది. మీ 10th స్టాండర్డ్ మార్క్ లిస్ట్ లో కానీ లేదా ఆధార్ కార్డ్ లో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉందో ఆ నేమ్ మీరు మెన్షన్ చేయండి. సో యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ మొబైల్ నంబర్, యూ నీడ్ టు కన్ఫర్మ్ యువర్ మొబైల్ నంబర్, దెన్ మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ ఏదైనా ప్రొవైడ్ చేయాలి, మీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత దే విల్ ఆస్క్ ఫర్ స్కాన్ ఫోటోగ్రాఫ్ అండ్ మీ సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ అడుగుతారు, అవి కూడా అప్లోడ్ చేసేసేయండి. స్టెప్ 4 వచ్చేసి ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్ని చాలా బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. సో మీరు ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు, మీరు ముందుగా ఎగ్జామ్ ఏమైనా రాసారా, మీకు ఏమైనా ఇల్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, మీ ఏజ్ ఎంత, ఇలాగ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. యూ కెన్ ఈజీలీ ఫిల్ దాట్. ఒకవేళ మీకు ఫిల్ చేసేటప్పుడు క్వశ్చన్స్ వస్తే డోంట్ ఫర్గెట్ టు డ్రాప్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. స్టెప్ 5 వచ్చేసి మీకు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతారు. స్టెప్ 5 లోని మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్. సో అది అయిపోయిన వెంటనే, ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే మీకు బ్యాంక్ ప్రిఫరెన్స్ గురించి అడగడం జరుగుతుంది. మీరు ఏ బ్యాంక్ కి ప్రిఫర్ చేస్తున్నారు అని. సో ఈ బ్యాంక్ ప్రిఫర్ చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఆ వేకెన్సీస్ కేటగిరీ పరంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీ పరంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దాన్ని చూసుకుని మీరు బ్యాంక్ ప్రిఫర్ చేయండి. సో ఇది మీకు ఎక్కడ ప్రొవైడ్ అవుతుంది? మీకు నోటిఫికేషన్ లో ప్రొవైడ్ అవుతుంది. సో నోటిఫికేషన్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ ఇట్ విల్ బి యూస్ఫుల్. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు SBI IBPS PO కోచింగ్ కోసం మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. సో డోంట్ ఫర్గెట్ టు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ అండ్ ఆస్క్ మీ ఫర్ ద డీటెయిల్స్. అండ్ అదే కాకుండా మనకి ఈ ఎగ్జామినేషన్ కి అప్లై చేయాలి అంటే మీకు SC ST PWD క్యాండిడేట్స్ అయితే 175 రూపీస్ అవుతుంది, అదర్ కేటగిరీస్ కి 850 రూపీస్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ IBPS PO ఎగ్జామినేషన్ గురించి మనం ప్రతిదీ డిస్కస్ చేసాం. మీకు ఇంకా తెలుసుకోవాలని ఏదైనా ఉన్నట్లయితే డెఫినెట్లీ నాకు క్వశ్చన్స్ మీరు డెఫినెట్లీ పోస్ట్ చేయండి, నేను ఆన్సర్స్ చెప్తాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇప్పుడు నేను మీకు సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పకుండా వినండి, మీకు చాలా యూజ్ అవుతుంది. న్యూ కంప్లీట్ సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్ క్లాస్ ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇందులోనే మీకు 50+ మాడ్యూల్స్ ఉంటాయి. 50+ మాడ్యూల్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పించడం జరుగుతుంది. 70+ hours of top class online training ఉంటుంది. So no matter where you're from, you can listen to these sessions and this will definitely change your life. And duration వచ్చేసి it is 40 to 50 days course and you will be having mock interviews, mock GDs as well. So what will you learn in this course? You'll be having 70+ hours of training, 40+ modules, 50+ HR questions, HR అడిగే gunshot questions మీకు నేర్పించడం జరుగుతుంది. How you're supposed to answer and what kind of convincing skills you need to develop అనేది నేర్పించడం జరుగుతుంది. You'll be learning how to perform in group discussions, essay writing, letter writing, email writing, presentation skills, your body language skills, voice and accent skills, telephone etiquette, so online interviews ela attend avvali, business etiquette, how to design your career planning sessions. So meer career etuvanti sector loki vellalanuntunnaru, different career paths gurinchi we will learn. You will be learning communication skills, we'll be having mock GDs, mock interviews, and this course is also useful for IELTS and TOEFL and many more. సో బోనస్ గా మీకు కెరియర్ ప్లానింగ్ సెషన్స్ ఉంటాయి, IITs, IIMs, ALMS తోటి వెబినార్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ బై మోర్ దెన్ 500 స్టూడెంట్స్ అండ్ రేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. సో న్యూ బ్యాచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ సూన్. సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ యూ కెన్ కాంటాక్ట్ టు ద నంబర్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బిలో. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్ యూ అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ దేర్ ఇస్ సంథింగ్ లెఫ్ట్ అవుట్, డూ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే నాకు comments lo pettandi. I'll be more than happy to help. So have a good day, all the very best, happy applying.
We'll see you in the other video.